100 కోట్లు కొల్లగొట్టిన చిన్న డైరెక్టర్స్ అయితే వీళ్ళే. ఆ లిస్ట్ అంతా చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క స్టార్ డైరెక్టర్లు మాత్రమే కాదు, సరైన కంటెంట్ డెలివరీ చేస్తే చిన్న మీడియం రేంజ్ డైరెక్టర్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల క్లబ్లో చేరిపోతున్నారు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి చూద్దాం. పరశురామ్ పేట్ల, విజయ్ దేవరకొండ రష్మిక కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఫస్ట్ టైం 100 CR క్లబ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఫుల్ రన్లో 130 CR గ్రాస్ కొట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట తీశాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసింది. అలా పరశురామ్ ఖాతాలో 200 కోట్ల మూవీస్ చేరాయి. నెక్స్ట్ వచ్చేసి బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఉప్పెనతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ స్థానం సంపాదించాడు. ఇప్పుడు రామ్ చరణ్తో తీస్తున్న మూవీ 300 కోట్ల పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ త్రినాథరావు నక్కిన. రవితేజ ధమాకా తీసి 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమాతో అతని మార్కెట్ కూడా బాగా పెరిగింది. కానీ తర్వాత మజాకా డిసప్పాయింట్ చేసింది. అయినా ఒక్క హిట్తో ఈ డైరెక్టర్ టాక్లోకి వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి చందు మొందేటి. కార్తికేయ 2తో తొలిసారి 100 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ 120 కోట్ల కలెక్ట్ చేసింది. ఈ ఏడాది తాండేల్తో మరో 100 కోట్ల సినిమా అందుకున్నాడు. ఇప్పుడు చందు టాప్ ఆర్డర్ డైరెక్టర్ లిస్ట్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి వెంకీ అట్లూరి. ధనుష్తో సార్ సినిమాతో 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ తీసి మరో 100 కోట్ల మూవీని ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ టాలెంట్ ఇలా 2 ఇండస్ట్రీలో సందడి చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ వదెల. నానితో దసరాతో డైరెక్ట్గా డెబ్యూ చేసి పీరియాడిక్ రూలర్ యాక్షన్ డ్రామాగా 100 కోట్ల పైగా కలెక్ట్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ వివేక్ కాత్రేయ. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరు, అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ సరిపోదు శనివారంతో న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా నానితో 100 కోట్ల క్లబ్లో చేరాడు. నెక్స్ట్ శైలేష్ కొలను. హిట్ 2తో గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ వెంకటేష్తో సైన్తో ఫ్లాప్ అయిన హిట్ 3తో 100 కోట్లు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. మల్లిక్ రామ్. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్లో సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా 125 CR కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి లాంటి హిట్స్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ హనుమాన్ అనే ఫ్యాంటసీ మూవీతో 340 CR కలెక్ట్ చేసి 100 CR క్లబ్లో చేరడమే కాక ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా నిలిచాడు. ఇలా చిన్న మీడియం రేంజ్ డైరెక్టర్స్ కూడా సరైన కంటెంట్తో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. తెలుగు సినిమా ఫ్యాన్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ డైరెక్టర్స్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మారారు. మరిన్ని మూవీ అప్డేట్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.